భక్తులందరికీ కూడా నమస్కారం. ఈ కథను కేవలం విన్నా, చదివినా, ఇంకొకరికి వినిపించినా జన్మజన్మల పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శనిదోషం, అపమృత్యు భయం, సంతాన లోపం, ఆయురారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగించే ఒక అద్భుతమైన దివ్య వ్రత కథ ఏదో తెలుసా? అదే సప్త శనివారాల వ్రత కథ. ఈ కథను చివరి వరకు భక్తి శ్రద్ధలతో వినండి. ఓం నమో వెంకటేశాయ అని ప్రార్థిస్తూ కథను ప్రారంభిద్దాం. కలియుగం ఆరంభమైంది. నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసులో ఒకే ఒక్క ప్రశ్న: ఈ కలియుగ దోషాన్ని ఎలా నివారించాలి? సత్రయాగం చేయాలని నిర్ణయించారు. కాని ఒక సందేహం మిగిలింది. ఈ యజ్ఞఫలాన్ని ఎవరికర్పించాలి? అప్పుడు లేచాడు భృగు మహర్షి. నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షిస్తాను. ఎవరు యజ్ఞఫలానికి అర్హులో నిర్ణయించి వస్తాను అని బయలుదేరాడు. ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానందంలో లీనమై ఉన్నాడు. భృగుమహర్షి రాకను గమనించలేదు. కోపంతో భృగువు శపించాడు. భూలోకంలో నీకు ప్రధాన పూజ లేకుండుగాక. అక్కడినుంచి కైలాసానికి వెళ్ళాడు. పరమశివుడు పార్వతీదేవితో ఆనంద తాండవంలో ఉన్నాడు. అక్కడ కూడా భృగుమహర్షిని గమనించలేదు. మరోసారి శపించాడు. నీకు భూలోకంలో లింగరూపంలోనే పూజ జరుగుగాక. చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీమహావిష్ణువు శేషశయ్యపై పరమశాంతిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. భృగుమహర్షి ఆగ్రహంతో శ్రీహరి వక్షస్థలంపై తన్నాడు. 14 లోకాలు కంపించాయి. కాని శ్రీమహావిష్ణువు చిన్న కోపం కూడా చూపలేదు. లేచి భృగుమహర్షికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకను గమనించలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ ఆయన పాదాలను ఒత్తసాగాడు. ఈ దృశ్యం చూసి భృగుమహర్షి కరిగిపోయాడు. మీరే యజ్ఞఫలానికి అర్హులు అని ప్రకటించాడు. కాని లక్ష్మీదేవికి కోపం వచ్చింది. తన నివాసమైన వక్షస్థలం తన్నబడినా శ్రీహరి కోపగించకపోవడంతో భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీలేని వైకుంఠం కళాహీనమైంది. ఆమెను వెదుక్కుంటూ శ్రీమహావిష్ణువు భూలోకానికి వచ్చాడు. అప్పుడే భూదేవి ప్రార్థించింది: దేవా, కలియుగ పాపభారాన్ని నేను మోయలేకపోతున్నాను. అప్పుడు శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించాడు. శేషాద్రి కొండల్లో నివాసమేర్పరుచుకున్నాడు. అదే సమయంలో ఆకాశరాజు భూమిని దున్నుతుండగా ఒక దివ్య బాలిక లభించింది. ఆ బాలికే పద్మావతి. యుక్తవయస్సు వచ్చిన పద్మావతి శ్రీనివాసుడిని చూసి మోహించింది. ఆకాశరాజు వారి వివాహం జరిపించాడు. శ్రీనివాసుడు ప్రకటించాడు: కలియుగాంతం వరకు తిరుమలలోనే భక్తుల కోసమే నివసిస్తాను. తొండమాన్ చక్రవర్తి స్వామికి అద్భుతమైన ఆలయం నిర్మించాడు. ఇక తిరుపతికి సమీప గ్రామంలో భీముడు అనే పేద కుమ్మరివాడు ఉండేవాడు. ధనం లేదు, పూజా విధానం తెలియదు. కాని భక్తి అపారం. మట్టితో పువ్వులు చేసి కన్నీళ్లతో స్వామికి సమర్పించేవాడు. అదే సమయంలో రాజు బంగారు పువ్వులతో పూజ చేశాడు. కాని స్వామి భీముడి భక్తినే స్వీకరించాడు. భక్తి ముందు బంగారం కూడా మట్టే అని రాజుకు అర్థమైంది. ఇక కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడికి శనిదోషం ఉందని తెలిసింది. పరిహారంగా సప్త శనివారాల వ్రతం చెయ్యమన్నారు. ఇప్పుడు భక్తులారా, ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. ఏ నెలలోనైనా ఒక శనివారంతో వ్రతాన్ని ప్రారంభించవచ్చు. శ్రావణం, కార్తీకం, మార్గశిరం అత్యంత శ్రేష్టమైనవి. శనివారం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి ఈశాన్య దిక్కులో పూజాపీఠం ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వరస్వామి లేదా శ్రీనివాసుడి చిత్రపటాన్ని ఉంచాలి. పక్కనే శనిదేవుడి చిత్రం ఉంచాలి. దీపం వెలిగించి గణపతి ప్రార్థన చేయాలి. నైవేద్యంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, నువ్వులు లేదా నల్ల మినప్పుండలు, బెల్లం సిద్ధం చెయ్యాలి. సప్త శనివారాల వ్రత కథను పూర్తిగా చదవాలి లేదా వినాలి. ఆ తర్వాత సంకల్పం చెయ్యాలి: ఓం నమో వెంకటేశాయ.
శనిదోష నివారణార్థం సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తున్నాను. నన్ను అనుగ్రహించండి. పూజ తరువాత బ్రాహ్మణుడికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యాలి. ఆ రోజంతా సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం పూర్తిగా వర్జించాలి. ఈ విధంగా వరుసగా 7 శనివారాలు వ్రతాన్ని కొనసాగించాలి. 7వ శనివారం రోజు విశేష పూజ చేసి అన్న సంతర్పణ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ వ్రతాన్ని పూర్తి భక్తి, విశ్వాసంతో ఆచరిస్తే శనిదోషాలు తొలగుతాయి. అపమృత్యు భయం నశిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆయురారోగ్యాలు పెరుగుతాయి. సకల శుభాలు సిద్ధిస్తాయి. కలౌ శ్రీ వెంకటనాయక. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా, వినిపించినా ఏడుగొండలవాడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.